సో ఇక మరి జలపాతాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. నాగార్జున గారు చెప్పారు కదా, కొన్ని కన్నీళ్లు ముసలి కన్నీళ్లు ఉంటాయి, నిజం కన్నీళ్లు కూడా ఉంటాయని. సో ఇప్పుడైతే మరి మీకు అర్థమైపోయింది నేను చెప్పబోయేది మణికంఠ గురించి. సో ఫస్ట్ అసలు మణికంఠ గురించి మనం ఒక బయోగ్రఫీ చూసినప్పటికే తను సో తన మదర్ చనిపోయారని చెప్పాడు, మదర్ని కాపాడుకోలేకపోయానని చెప్పాడు. తర్వాత మమ్మీనే కూతురుగా పుట్టాలి అని ఒక ధ్యేయంతో మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. అండ్ తర్వాత ఒక పాప పుట్టింది, పాపలో మమ్మీని చూసుకున్నా అన్నాడు. తర్వాత ఏమైందేమో వైఫ్తో విడిపోయాను, సో పాప కూడా దూరం ఉంటున్నా, వైఫ్ చెప్పారు మళ్ళీ ఇండియా రమ్మని. సో ఇలా చెప్తూ ఉన్నప్పటికే మనందరికీ తన మీద చాలా ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. దాని తర్వాత ఏమైందంటే ఇంకా తను హౌస్లోకి రాగానే మనకి చాలా ఒక ఫేమస్ డైరెక్టర్ గారు వచ్చేసి సో నువ్వు నాతో పాటు బయటకు వచ్చేయాలని తను చాలా ఎమోషన్ అయిపోయాడు అనమాట. అంటే బిగ్ బాస్ హౌస్లో అందరికీ ఏం చెప్తున్నాడంటే, మీ అందరూ ఇది కాకపోతే వేరే లైఫ్ అంటూ ఉంది, కానీ నాకు ఇదొకటే లైఫ్ ఉంది, సో ప్లీజ్ నన్ను బయటకు పంపించకండి అని చెప్పేసి తను చాలా బాధపడ్డాడు. చీరా చూస్తే ఇది ఒక ప్రాంక్ అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత చూస్తే ఎక్కడ చూసినా మనకి ఫ్రేమ్లో ఏదో ఏడుస్తున్నాడు, ఏదో బాధపడుతున్నాడు, ఒక్కడే ఉంటాడంట. ఎవరైనా దగ్గరికి వెళ్తే నా దగ్గరికి రావద్దు, దూరం వెళ్ళండి అంటాడట. ఇక తనకు నచ్చిన వాళ్ళతో అయితే మంచిగా మాట్లాడుతూనే ఉన్నాడు. అండ్ తను ఏడ్చే ఏడుపు అది రియలా, లేకపోతే జనాలు తన మీద ఆదరణ చూపించాలని ఫేక్గా చేస్తున్నాడా, కొద్ది దగ్గరైతే అనిపిస్తుంది. ఇంకోటి మామూలుగా మనకు ఒక సామెత ఉంది కదా, ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని. కాకపోతే తన ఏడుపులో కూడా ఎంతో కొంత నిజం ఉంది. కానీ అలా ఎప్పుడు ఒక్కడే కూర్చొని బాధపడుతుంటే ఏముంటుందండి? ఆ హౌస్లో ఎన్ని రోజులు ఉంటామో, ఏ రోజు బయటకు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఉన్న 4 రోజులు మంచి కంటెంట్ ఇస్తూ అలానే జనాల నుంచి ఓటింగ్ సంపాదించుకోవాలి. సో చూద్దాం మరి ముందు ఏం చేస్తాడో.